ఉన్నత పోలీస్ అధికారి అవతల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ ఉంటాడు. ఎస్పీ ఇక్కడ ఉండేది, ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర ఇప్పుడు ఏదో డిఎస్పీ ర్యాంకు పెంచినట్టున్నారు ఊరు. డిఎస్పీ స్థాయినా అమరావతి, పక్కన ఉన్న గుంటూరు ఎస్పీ స్థాయి. కమిషనరేట్ స్థాయికి రావాలంటే ఒక 5-10 ఏళ్ళు పడుతుందేమో, టైం పడుతుంది. అసలు అదేం కర్మ అంటున్నా నేను. ఈ మొత్తాన్ని కలిపి అమరావతి పెట్టి కమిషనరేట్ పెట్టమ్మా. అప్పుడు గుంటూరు కమిషనర్ పెట్టు, ఇది డీజీ ర్యాంక్ తీసుకురా, గుంటూరుకి విజయవాడ గుంటూరు అమరావతికి అంతా కలిపేసేసి పెట్టుకురా. ఇప్పుడు హైదరాబాద్ లో రాచకొండ కమిషనర్ ఉన్నాడు, ముగ్గురు కమిషనర్లు ఉన్నారు. మనకి ఇక్కడ మొత్తం ఈడ్చిపెడదంతే విజయవాడ కమిషనర్, ఇక్కడ గుంటూరు ఎస్పీ, అక్కడేమో డిఎస్పీనా. ఇది ఎందుకని? నువ్వు కలపకపోవడం వల్ల. అదే కలిపితే ఎలా ఉంటది? నువ్వు కలిపి తీరాలి. ఇంకోటి ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నాను, కట్టినప్పుడు ఇంకేం బాధ నీకు? ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజధాని అన్న ప్రజల ఆకాంక్షని వ్యక్తులు లాభపడేలా చూసుకున్నారు. అక్కడే ఎందుకు అంటున్నారు అంతా? అక్కడే రియల్ ఎస్టేట్ జరగాలి. విజయవాడలో ఎందుకు జరగదు రియల్ ఎస్టేట్? గుంటూరులో ఎందుకు జరగదు రియల్ ఎస్టేట్? కొన్ని వ్యాపారం పరంగా చూసుకున్నా సరే నువ్వు ఇదంతా కలిపితే ఇదంతా జరుగుతుందిగా. ఇవన్నీ స్టక్ అయిపోయినాయి అమరావతి మూలంగా. అమరావతిలో కొనాలో లేదో తెలుసుకోలేకపోతున్నారు, ఇక్కడ కొంటే వేస్ట్లే అనుకుంటున్నారు. నాశనం అయిపోవట్లేదు జనం. 2029 తర్వాత నిజంగా జగన్ వస్తే అమరావతి